హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెలిసి నిర్మల యూట్యూబ్ ఛానల్. బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ వీడియోలో నేను ఒక రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. ఆ రెసిపీ ఏమిటి అంటే ముల్లంగడ్డ తాలింపు. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు కదా. అయితే ఇది అన్నంలోకి అయితే బాగుంటుంది. అలాగే ఎస్పెషల్లీ చపాతీలో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక్కడ ఈ వీడియో తీస్తున్నప్పుడు కరెంట్ పోయింది, అందుకని కొద్దిగా లైటింగ్ లేదు. మరి ఈ యొక్క వీడియో స్టార్ట్ చేద్దాము రండి. ముందుగా స్టవ్ వెలిగించి అందులో బాండ్లు పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ పోసి తర్వాత అందులో ఉద్దిబేళ్ళు, శనగబేళ్ళు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ తర్వాత ఆనియన్ ఇవన్నీ వేసి కొద్దిసేపు బాగా కలుపుకోవాలా. ఈ కలుపుకునే ప్రాసెస్ను మనము ఈ ఏదైతే ముల్లంగడ్డలు ఉన్నాయో దాని మీద పొట్టంతా మనం ఆ లేయర్లన్నీ తీసేయాల. ఇది తీసేసి తర్వాత మనము అంతా తురిమేసుకోవాలా. మామూలు కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాంతో తురుముకోవాలా. తురిమేసిన తర్వాత ఈ తిరువాత అనేది కాగుతుంది చూడండి. అందులో నేను ఇవి కొబ్బరి, తెల్లవాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసిండేటివి ఇవి ఇందులో ఈ తిరువాతలోకి వేస్తూ ఉన్నాను. ఇవి వేసిన తర్వాత కొద్దిసేపు బాగా అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలా. ఇలా చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ ఫ్రై చేసేసిన తర్వాత అందులోకి ఉప్పు అలాగే పసుపు ఇవి రెండు వేసి కొద్దిసేపు కలుపుకోవాలా. ఇవి కలిపేసిన తర్వాత మనం ఏదైతే ముల్లంగి ఉందో ఆ ముల్లంగి అంతా తురిమేసినండేటివి ఇందులోకి వేసేసి మనము ఫ్రై చేసుకుంటే అంతేనండి. ఈ యొక్క ముల్లంగి తాలింపు రెడీ అయిపోతుంది. మీరు ఎలా ట్రై చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి. ఈ విధంగానే తయారు చేస్తారా లేదంటే వేరే రకంగా చిన్న ముక్కలుగా కట్ చేసి చేస్తారా అనేది వీలైతే కమెంట్ చేయండి. ఇలా చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇదంతా తురిమేసిండేది. ఈ తురిమేసిండేది ఇందులోకి ఈ యొక్క తిరుబాతులోకి వేసేస్తున్నాను. ఇదంతా వేసిన తర్వాత అంతా కలిదిప్పల్లా ఒకసారి పూర్తి అంతా ఇక్కడ ఇది లేకుండా అంతా కలిపేసి మూత పెట్టేస్తే ఒక 5 minutes బాగా ఉడికితే చాలు. ఇది మెత్తగా అయిపోతే మనము బాగుంటుంది. తర్వాత ఇది ఉడికేలోపు నేనైతే చపాతీలు ప్రిపేర్ చేసిన ఇందులోకి చపాతీలు అయితే ఇందులో బాగుంటుందని చెప్పి చపాతీ పిండి నానేసిండేది ఒక 1/2 kg ఏమో నానేసినాను పిండి. 1/2 kg మేము 4 members కదా ఉండేది. మా 4 membersకి ఒక 1/2 kg ఉంటే సరిపోతుంది. అందుకోసమని ఇందులోకి నేను చపాతీలు అయితే ట్రై చేసినాను. మరి మీరు ఇందులోకి రైస్ చేసుకుంటారా లేదంటే చపాతీలు చేస్తారా, ఏం చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి. అంతేనండి, ఈ యొక్క తాలింపు అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. మరి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని, నా సక్సెస్ వెనుకాల మీరు కూడా ఉంటారని ఆశిస్తూ ఇంతేనండి ఈ వాటి వీడియో. మళ్ళీ నెక్స్ట్ సరికొత్త వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి.
తులసి నిర్మల యూట్యూబ్ ఛానల్. ఓకేనండి, బాయ్. సీ యూ. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.